I'm Dr. G. Suresh, working as a consultant cardiologist at Kamineni హాస్పిటల్. ఈరోజు హార్ట్ అటాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా చాలా యంగ్ పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. హార్ట్ అటాక్ అంటే ఏమిటంటే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి. ఈ ప్రాసెస్ అనేది చాలా చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ లిపిడ్ అక్యుములేట్ అయ్యి ఒక స్ట్రెస్ రీచ్ అయినప్పుడు టోటల్గా బ్లాక్ అవుతుంది, థ్రాంబస్ ఏర్పడి. ఈ థ్రాంబస్ ఏర్పడటానికి ఒక చిన్న పొర వీక్ అవుతుంది బ్లడ్లోని రక్తనాళాల్లో. సిమ్టమ్స్ ఎలా సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది హార్ట్ అటాక్ రాగానే. ఛాతీలో బరువు ఎక్కినట్టు, పాల్పిటేషన్స్, గుండె దడ వస్తుంటుంది, విపరీతమైన చెమటలు వస్తూ ఉంటాయి. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వితిన్ 6 hours కనుక ఆ బ్లాక్డ్ హార్ట్ వెజల్ని ఓపెన్ చేసినట్టయితే హార్ట్ ఫంక్షన్ ఆల్మోస్ట్ నార్మల్ అవుతుంది. డిలే చేసే కొద్దీ హార్ట్ ప్రాబ్లం అనేది పర్సిస్టెంట్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఎంత ఎర్లీ పాసిబుల్ వితిన్ 6 hours ఓపెన్ చేయగలిగితే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి స్మోకింగ్ వల్ల చాలా హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. దాంతోపాటు అన్కంట్రోల్డ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ లిపిడీమియా, కొంతమందికి జెనెటిక్గా కూడా ఫ్యామిలీగా కూడా హార్ట్ అటాక్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. హౌ కెన్ వి ప్రివెంట్? వీ హ్యావ్ టు డైలీ ఎక్సర్సైజ్ ఫర్ 30 minutes. రెగ్యులర్గా వ్యాయామం చేస్తుంటే హార్ట్ అటాక్ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. వాటితో పాటు స్మోకింగ్, డ్రింకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి క్విట్ చేయాల్సి వస్తుంది. మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, యోగా ద్వారా కూడా చేసుకోవాలి. డైట్ అనేది మంచి డైట్ తీసుకోవాలి. తినే ముందు ఇది న్యాచురల్గా అయిందా, హైలీ ప్రాసెస్ ఫుడ్, మ్యాన్ ప్రాసెస్ చేసిందో చూసుకోవాలి. న్యాచురల్ ఫుడ్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది, హార్ట్ అటాక్ ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ ఎక్కువయ్యే కొద్దీ హార్ట్ అటాక్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. 40 years ఎబో వచ్చిన వాళ్ళకి బీపీ, షుగరు, అలాగే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకొని అవి కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. జెనెటిక్గా ఫ్యామిలియల్గా హార్ట్ అటాక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి యంగ్ ఏజ్లో కూడా టెస్టులు చేయించుకోవడం మంచిది. ముందే డిటెక్ట్ చేసుకొని వాటిని ప్రివెన్షన్ అండ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బ్లడ్ వెజల్ ఓపెన్ చేసిన తర్వాత స్టెంట్ వేసుకోవడం లేదా బైపాస్ చేసుకోవడంతో పాటు మెడిసిన్స్ కూడా కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 1 year వరకు రీఎక్లూజన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుతూ అన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ, షుగరు. ఇంకా డాక్టర్ మీద నమ్మకంతో కూడా ఉండాలి. ఎందుకంటే 50% అనేది మన మైండ్ ద్వారా క్యూర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ యువర్ డాక్టర్ అండ్ మెయింటైన్ హెల్దీ డైట్.